మహేంద్ర వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా ఇంతలోపు మహేంద్ర, నాన్న రిషి, నువ్వు రంగవని ఆ శైలేంద్రకి తెలిసేమో. ఇప్పుడు నువ్వు రంగవి కాదు రిషివని చెప్పేసి తెలిస్తే చాలా ప్రమాదం కదా అని చెప్పేసి అంటారు. డాడ్, అన్నయ్యకి నేను రంగని కాదు రిషి అన్న విషయం తెలిసింది. సరోజ అన్నయ్యకి ఫోన్ చేసి రంగ దగ్గరికి వచ్చేలా చేసేలా నేనే చేశాను. రిషి ఆ మాట చెప్పగానే మహేంద్ర, వసుధారలు చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. శైలేంద్ర వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా, వాడు రంగా కాదు రిషియే, ఆ నిజం నాకు ఇప్పుడే తెలిసింది అని చెప్పేసి కంగారు పడుతూ చెప్తాడు. ఇక ఇంతలోపు దేవయాని, నాకు ముందు నుండి డౌట్గానే ఉంది, నువ్వు ఎప్పుడు ఇలాంటి పొరపాట్లే చేశావని చెప్పేసి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇదిలా ఉండగా రిషి మహేంద్రతో, డాడ్, నేను పెద్దమ్మని ఎంత బాగా నమ్మాను. పెద్దమ్మ ఇలాంటి పనులు చేస్తుందని చెప్పేసి నేను అనుకోలేదు. ఈ లెటర్ నేను చదివిన రోజు నిజం తెలుసుకొని నేను చాలా బాధపడ్డాను. మా అమ్మ నా క్షేమం కోసం ఎన్ని బాధలు పడ్డదో అప్పుడు నాకు అర్థమైంది. రిషి జగతి ఫోటో దగ్గరికి వెళ్ళి, అమ్మ, నన్ను క్షమించు అని చెప్పేసి అంటాడు. రిషి బాధని చూడలేక మహేంద్ర వసుధారని రిషిని ఇంట్లో ఉంచి బయటకు లాక్ చేసుకొని, రిషి వెళ్ళొద్దు డాడ్ అని చెప్పేసి ఎంత చెప్పినా వినిపించుకోకుండా శైలేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్తాడు. మహేంద్ర శైలేంద్ర వాళ్ళ ఇంటికి వెళ్లకుండా ఎవరు ఆపుతారో తర్వాత మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.